హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆనియన్ కర్రీని ఎలా చేయబోతున్నామో చూద్దాం. ఇలా ఆనియన్స్‌ని సన్నగా తరిగి పెట్టుకొని ఉండాలి. ఇందులో ఆయిల్, కరివేపాకు, ఆనియన్స్ వేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టమాటో ఉంది కదా, దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా సపరేట్‌గా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి మనం వేగనిచ్చుకోవాలి. కొద్దిగా వేగేటప్పుడు మధ్యలో మనం సాల్ట్ వేసుకోవాలి. మనకు తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మిక్స్ చేసుకోండి. ఇది తిన్నారంటే హెల్త్‌కి చాలా మంచిది. ఇలా మిక్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఉండండి. ఒక 20 మినిట్స్‌కి బాగా ఇలా అయిపోతుందనమాట. ఇలా అయినప్పుడు మనకి దీన్ని కర్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనం కూర కావాలంటే కూరగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా శనగ్గింజల పొడిని సపరేట్‌గా మనం ఎత్తిపెట్టుకున్నాం. అండ్ ఇలా మనకి దాంతోనే వాటర్ వస్తుంది. అప్పుడు మనం దాంతో ఉప్పు, కారం, శనగ్గింజల పొడి ఉంటుంది కదా, కొట్టి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మిక్స్ చేసుకోండి. లాస్ట్‌లో అల్లం ఉంది కదా, దాన్ని దంచుకొని కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోండి. మళ్ళీ దాని తర్వాత లాస్ట్‌లో మనకి కర్రీని ఇలాగే తినాలి అనిపిస్తే తినొచ్చు. లేకపోతే మనం దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కూరగా కూడా మనం చేసుకోవచ్చు. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.